మద్యం కుంభకోణంలో కవిత జైలుకెళ్లిందని రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతి ధరణి కుంభకోణంపై కూడా కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్తారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కౌన్సిలర్లు రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. పోలీస్ శాఖను అడ్డు పెట్టుకుని మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచారంటూ విమర్శించారు. దీనికి బాధ్యులైన వారు తప్పక శిక్షణ అనుభవిస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈ రోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్లు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ల రాజ్యం రావాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మలిదశ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న ఒక ఉద్యమం లాంటి ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది అది కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలైందని చెప్పే విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేట తెల్లం చేయడం జరిగింది. చౌటుప్పల్ మండలం